అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కొడితే నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మంచి పరిహారం అండి ఇది. మైత్రేయ ముహూర్తం కోసం మనం చెప్పుకుందాం. ఇప్పుడు మైత్రేయ ముహూర్తం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని. మైత్రేయ ముహూర్తంలోని ఏ పని చేసినా చాలా సక్సెస్ఫుల్గా మనకి పనిచేస్తుందండి, విజయవంతం వస్తుంది. నాకు తెలుసుమాట, ఒక యూట్యూబరే మాట, ఆవిడ చాలా బాగా చేస్తారు. నాకు ఆవిడ చేసిన దగ్గర నుంచి నేను చేయడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఆటోమేటిక్గా 2-3 అప్పులు కూడా అలాగే తీరాయండి. ఇది అప్పుల కోసం, బాకీ కోసం మంచి పరిహారం అండి ఇది. ఎవరికైనా మనం బాకీ ఉన్నా, మనం ఎవరికైనా బాకీ ఉన్నా బేగా తీరిపోయే పరిహారం మాట ఇది. ఈ ముహూర్తంలోనే చేసుకోవాలండి. ఇది మనకి నెలలో 2 సార్లు వస్తుంది. అశ్విని నక్షత్రం, అనురాధ నక్షత్రం వచ్చినప్పుడు ఈ మైత్రేయ ముహూర్తం అనేది వస్తుంది అన్నమాట. ఈ మైత్రేయ ముహూర్తంకి ఏం లేదండి, ఒక కార్డులు అది తీసుకోవాలి, కవర్లాడిది. దానికి పసుపు కుంకుమ పెట్టుకొని మంచి జవ్వాది రాసుకొని, ఒక వసకొమ్ము ఉంటుంది కదండి, వసకొమ్ము, పచ్చకర్పూరం అందులో వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు మంచిగా తీసుకోవాలి, చిదిపోయింది కాకుండా మంచిది తీసుకొని దాని మీద, ఇప్పుడు నాకు బ్యాంక్ అప్పు ఉందనుకోండి, బ్యాంక్ అప్పు నాకు 2 లక్షలు, నేను బ్యాంకుకి 2 లక్షలు బాకీ ఉన్నాను, త్వరగా తీరిపోవాలి అని మార్కర్తో రాసుకోవాలన్నమాట. మార్కర్తో రాసుకొని అందులో వేసుకోవాలి. వేసుకునేక కంపల్సరీగా మనం పునుగు అనేది పెట్టుకోవాలండి. పునుగు చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని పూజా సామాగ్రి అమ్ముతారు. పునుగు అది ఆకర్షణ శక్తి ఎక్కువ అండి దానికి, పునుగుకి. అందుకని చాలా బాగా పనిచేస్తుంది. అది రాసుకుంటే, అది రాసుకుని పెట్టుకోండి. తర్వాత మనం బ్యాంక్ కట్టవలసింది 500లో మనం ఒక 2-3 రోజులు తర్వాత కట్టామనుకోండి, అందులో ఒక 500 తీసి, ఒక 500 ₹1 కవర్లో పెట్టుకోవాలి. అది అన్ని ఈ ముహూర్తంలోనే చేయాలండి. ఈ ముహూర్తం దాటుకో చేయకూడదు, ముహూర్తం ముందు చేయకూడదు. ముహూర్తం ఉన్నప్పుడే చేయాలి అవన్నీ. బయట ఎక్కడైనా చేసుకోవచ్చండి, పూజ దగ్గరే కాదు, మీ ఆఫీస్లోని ఎక్కడైనా చేసుకోవద్దు, ఆ టైంలో చేసుకోవచ్చండి. ఏమీ లేదండి, కవర్కి చిన్న పసుపు కుంకుమ పెట్టి, వసకొమ్ము, పచ్చకర్పూరం, బిర్యానీ ఆకు మీద రాయడం, 500 ₹1 వేసుకోవడం అందులోని, అంతే. ఆ ముహూర్తంకి కవర్ మీద రాసుకోవాలి మనం ఎవరికి అప్పు ఉన్నాం అనేది. అండ్ అలాగే రాసుకోవాలి. మీకు ఎన్ని ఉంటే అన్ని పరిహారాలు చేసుకోవాలండి. అంటే అన్ని కవర్లు పెట్టుకోవాలి, ఒకే కవర్ మీద అన్ని రాయకూడదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కవర్ అన్నమాట. అయితే ఈ అప్పు ఇచ్చినప్పుడు మనం ఈ 500 పెట్టాం కదండి, 500 కలిపి అందులోని మనం అప్పు తీర్చాలి. ఇప్పుడు నా బ్యాంక్కి ఒక 5,000 కట్టాను అనుకోండి, 500 కూడా కలిపి కట్టాలన్నమాట. అలా కడితే మనకి అప్పు అనేది బేగా తీరిపోద్దండి. నాకు తెలుసు, ఉమా క్యూట్ హోమ్ అని మేడము చెప్పారు నాకు. అప్పటి నుంచి నేను చేస్తున్నాను. నాకు 2-3 అప్పులు అలాగే తీరాయి. ఎప్పుడు అని అడుగుతానండి మైత్రేయ ముహూర్తం అని. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీసానండి. చాలా మంచి పరిహారం అండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి పరిహారం అన్నమాట. కంపల్సరిగా మనకి ఆటోమేటిక్గా అప్పు ఎలా తీరుతుంది అనేది తెలియదండి. ఈ జూన్ నెలలో ఎప్పుడు వచ్చిందంటే 9వ తారీఖు 6వ నెల 2025 సోమవారం నాడు సాయంత్రం 4:43 నుంచి 6:54 వరకు ఉంటుందండి. అనురాధ నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఇది చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది అనమాట. సోమవారం నాడు 4:43 నుంచి 6:53 లోపు, ఈ మధ్యకాలంలోనే మనం ఈ పరిహారం అదే చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇంకో ముహూర్తం జూన్ 21/6/2025 అర్ధరాత్రి వచ్చిందండి, శనివారం, 1:33 నుంచి తెల్లవారుజాము 3:20 వరకు అశ్విని నక్షత్రంతో వచ్చింది ఇది. అందుకని ఇది మనం చేయలేము. ఈ మంచిది 9వ తారీఖుదే మీరు తప్పకుండా ప్రయత్నించండి. చేస్తే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందండి. నాకైతే నమ్మకం, నేను చేసుకొని మీకు చూపుతాను అనమాట. పరిహారం అయితే మాత్రం చాలా మంచిదండి. దేనికైనా సరే రావాలన్నా, మనం ఇవ్వాలన్నా, దేనికైనా సరే మంచి ఈ పరిహారం అన్నమాట. చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నమ్మకంతో చేయండి అమ్మ, నమ్మకం లేకుండా ఏ పని చేయకండి. నాకు ఆవిడ నమ్మకంతో నేను చేశాను కాబట్టి నాకు సక్సెస్ అయింది. ఆటోమేటిక్గా తీరిపోతాయండి, మీకు తెలీదు. నేను చెప్పినట్టు చెయ్యండి. ఒక బిర్యానీ ఆకు మీద రాసుకోండి. తర్వాత అవి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. అవి అయిపోయాక, బ్యాంక్ కట్సాక నెక్స్ట్ మంత్కి అవి ఏం చేయాలనేది నేను ఇంకో వీడియోలో పెడతానండి. ఒక 2-3 నెలలు ఇలా చెయ్యండి, మీకే తెలుస్తుందండి. మీ ఎలా ఆటోమేటిక్గా బ్యాంక్ అప్ అనేది తీరిపోద్ది. బ్యాంక్ అప్ అనే కాదు, ఎవరికైనా సరే మీకు ఇవ్వాలంటే ఆ పరిహారం చేసినప్పుడే ఇచ్చి వచ్చండి.
కవర్లో పెట్టేసి ఆ ముహూర్తంలో ఇస్తే ఇంకా మంచిదండి. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఇవ్వకపోతే మరుసటి రోజునే ఇచ్చుకోవచ్చు కవర్లో తీసిమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.